ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాట్ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఎట్లుండాలి? నేను సలహా ఇస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేయాలి? భవిష్యత్ ఏంటి? ఈ భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీకి వైఆర్టీవీ తరపున సలహా అనుకోర్రి, సూచన అనుకోర్రి, లేదా ఇంకేమన్నా అనుకోర్రి. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి అంటే నెంబర్ 1 ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ పార్టీ చేయాల్సింది ఏంటంటే సంస్థాగత నిర్మాణం చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కమిటీతోని గ్రామ కమిటీలన్నీ ఉండాలి. దాంతోపాటు రైతు సంఘాల కమిటీ ఉండాలి. సబ్బండ వర్గాలకు సంబంధించి, కార్మికుల సంఘాలకు సంబంధించి, యువతకు సంబంధించి పార్టీ నిర్మాణం మీద ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ ఏంటి అంటే పార్టీ నిర్మాణం అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ నిర్మాణం అనేది చాలా వరకు అవసరం. పార్టీ నిర్మాణం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఏంటి అంటే మొదటి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేయాలి. పార్టీ నిర్మాణం చేస్తే కానీ భవిష్యత్తుకు భరోసా ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల పోరాటం ఎట్లా చేస్తారు. నెంబర్ 2 ఏంటంటే టార్గెట్ ఏంటి? వీళ్ళ టార్గెట్ సమస్యలు. ఇప్పటి వరకు వీళ్ళు సమస్యల పక్షాన పోరాటం చేస్తున్నారు. వీళ్ళ సమస్యలు వాటితో పాటుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఫార్మాసిటీ విషయంలో కావచ్చు, 4th ఎస్టేట్లో కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, హైడ్రా కావచ్చు, దీనిలోని అవినీతులను బట్టబయలు చేయాలి, కళ్ళ ముంగట పెట్టాలి. మూడోది ఏంది అంటే వీళ్ళు ఏం చేయాలి? మన తెలంగాణ వాదాన్ని కనుమరుగైపోయింది. తెలంగాణ అనే మన తెలంగాణ ఎమోషన్ అనేది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలోకి పోయింది. ఈ ఎమోషన్ అనేది మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉండాలి. మన ఉద్యమకారులందరినీ కూడా మళ్ళీ ఒక్కతాటి మీదకి తీసుకురావాలి. దాంతోపాటు భవిష్యత్ ఏంది అంటే ప్రశ్నించే గొంతుకల పక్షాన అన్ని రకాల సహకారాలు చేయాలి. నాలాంటి వాళ్ళు కానీ, ప్రశ్నించే గొంతుకలు కానీ. దాంతోపాటు సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచాలి. న్యాయ సలహా ఇప్పుడు ఎట్లున్నదో ఇంతకంటే బలంగా ఉండాలి. దీంతోపాటు ఒక నేతను గెలవాలంటే ఐదర్ కేసీఆర్, కేటీఆర్ లేకపోతే ఇది. ఎందుకంటే ప్రశ్నించే గొంతులకు నేరుగా యాక్సెస్ ఉండాలి. ఈ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు తెలంగాణ ఎమోషన్తో పాటు భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమున్నది? రైతు భరోసా చేయాలి. ఏంది? యాత్ర చేయాలి. దాంతోపాటు మూసీ సుందరీకరణకు సంబంధించి పాదయాత్ర మొదలు పెట్టాలి. హైడ్రా బాధితులను తీసుకొచ్చి కూకోబెట్టాలి. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా లగచర్ల గ్రామానికి సంబంధించి ఓ రోజు నిజ నిర్ధారణ కమిటీ పంపాలి. ఓ రోజు పౌర హక్కుల సంఘాలు, ఓ రోజు మేధావులు, ఓ రోజు విద్యార్థులు, వీళ్ళందరూ పోవాలి. రోజుకో సమస్యను ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అంటే చిటుకు చేయాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. వాస్తవానికి ఏంటి, అవాస్తవాలు ఏంటి, నిజాలేంటి, ఏం కథ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాంతోపాటుగా ఇగో ప్రశ్నిస్తే అరెస్టులు, అక్రమ కేసులు, నాది ఆగని పోరాటం, జై తెలంగాణ అని కూడా చెప్పిన. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని 1 మిలియన్ చేయండి. తెలంగాణ ప్రాంత పక్షాన నేను నిలబడతా, కలబడతా. పూర్తి స్థాయిలో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను పోరాటంతో పాటు నాకు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దీనికి సహకారం చేయండి. మీ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉంటుంది. దీనికి సహకారం చేయండి. ఎల్లవేళలా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం వారికి సంబంధించి పూర్తిగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అనుక్షణం ప్రజల వైపే నిలుచుంటా. ఎన్ని కేసులైనా జరగని, ఏదైనా జరగని, ఆగని నిరంతరాయంగా పోరాటం నాది కొనసాగుతూనే ఉంటుంది. నేను చెప్తున్నా ఇంకా చాలా వ్యూహాలు చేస్తున్నా. దానికి సంబంధించి కాస్త సమయం పడుతుంది. ప్రతిరోజు కూడా వైఆర్టీవీ అద్భుతంగా చేస్తుంది. మీరందరూ ఈ వైఆర్టీవీనే చూడురి. ఆ అడ్డగోలు న్యూస్ ఛానల్ చూసి తలకాయ నొప్పి తెచ్చుకోకూరు. నేను చెప్తున్నా కదా, మళ్ళా రేపు పొద్దుగాలనే 2 వార్తలతో, గట్టి వార్తలతోని మాల్ మసాలా వేసుకొని వస్తా. ఇక రేపటి నుండి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వైపే మాట్లాడుతున్నాం అని. రేపటి నుండి వాళ్ళ పార్టీ కండువా కూడా వేసుకొని మాట్లాడదాం. వాట్ ఏం జరుగుతుందో చూద్దాం. నుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ.